పల్లవి బయట నుంచి వస్తూ ఉంటే శ్రేయ పల్లవిని ఆపి ఎక్కడికి వెళ్ళావో అని అడుగుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్తే నీకెందుకని శ్రేయ చంప పగలగొడుతుంది. పల్లవి అయితే అది చూసిన కమల్ షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక పల్లవి అయితే నన్ను చిరాకులో ఉన్నప్పుడు కదిలించుకుంటే నా యాక్షన్ ఇలాగే ఉంటుంది అని శ్రేయాని చంప పగలగొట్టి మరీ షాక్ ఇస్తుంది. పల్లవి అయితే అది చూసిన కమల్ అయితే కోపంగా పల్లవి దగ్గరికి వచ్చి నువ్వు యాక్షన్ చూపిస్తే నా రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసా అని పల్లవిని కొట్టబోతూ ఉంటాడు. అప్పుడే ఇక అక్కడికి వస్తుంది పార్వతి అయితే ఆగిరా, ఆడపిల్ల మీద చేయి చేసుకోవడం నీకు అసలు బుద్ధి లేదేంట్రా అంటూ కమల్ని తిరిగి కొడుతుంది. అప్పుడే ఇక కమల్ అయితే ఏం జరిగిందో తెలుసుకోకుండా నువ్వు నన్ను కొడుతున్నావేంటి అని నిలదీస్తాడు. అప్పుడే శ్రేయ అయితే బయటికి వెళ్ళావెందుకు, వంట చేయకుండా ఎక్కడికి వెళ్ళావని అడిగాను, దానికి నన్ను పల్లవి కొట్టింది, అందుకే కమల్ కొట్టబోయాడు అని అంటూ ఉంటుంది శ్రేయ. అప్పుడే పార్వతి అయితే ఎందుకు నువ్వు పల్లవిని కొట్టబోయావో చెప్పు అని అడుగుతూ ఉంటే ఏదో ఆవేశంలో అలా జరిగిపోయింది అత్తయ్య అని అంటూ ఉంటుంది పల్లవి. ఆవేశంలో జరిగిపోతే నేను కూడా నిన్ను కొట్టన ఆవేశంలో అని కమల్ అయితే అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక పార్వతి అయితే ఆవేశంలో నువ్వు నీకన్నా పెద్దదైన శ్రేయాని కొట్టడం తప్పు, తనకి సారీ చెప్పు అని పార్వతి అయితే పల్లవి చేత శ్రేయకి సారీ చెప్పిస్తుంది. తర్వాత ఇక పల్లవి కోపంగా లోపలికి వెళ్ళిపోతుంటే పార్వతి ఆపి తలకి ఆ బ్యాండేజ్ ఏంటమ్మా అని అడుగుతూ ఉంటే చిన్న దెబ్బ తగిలింది అత్తయ్య అని అంటూ ఉంటుంది. పల్లవి అనేసి లోపలికి వెళ్ళిపోతుంది. పల్లవి నీ మీద చేయి చేసుకోవడం తప్పు వదిన, తన తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను అని క్షమాపణ అడుగుతాడు కమల్ శ్రేయాని. ఇంకా పార్వతి అయితే భార్యాభర్తలు ఇద్దరూ కూడా నీకు క్షమాపణ చెప్పారు కదమ్మా, నీ మనసులో నుంచి ఇక వాళ్ళిద్దరు ఆ విషయాన్ని చెరిపేసేసాయి అని పార్వతి అయితే అంటూ ఉంటుంది శ్రేయతో. చూసారుగా ఫ్రెండ్స్, మరి పల్లవి అవని విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, అసలు ఏం జరగబోతుందనేది రాబోయే ప్రోమోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.